నేను ఓకే ఫస్ట్ రౌండ్ లో రిలేషన్ మనం తెలుసుకోలేదు. మీ ఇద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఓకే సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మీ ఇద్దరు గురించి మీకు బాగా తెలుసుంటది కదా, పరిచయం ఉంటది కదా, కానీ మేము దాన్ని డిస్టర్బ్ చేస్తాం. ఓకేనా, షఫుల్ చేస్తాం. మీరు వేరే ఫ్రెండ్ అయితే, వేరే అమ్మాయి వేరే అబ్బాయి ఫ్రెండ్స్ అయితే ఎలా పర్ఫామ్ చేస్తారో చూస్తాం. ఓకేనా? ఓకే. ఇక్కడ నుంచి ముగ్గురు అబ్బాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, ముగ్గురు అమ్మాయిలన్నా షఫుల్ అవ్వాలి. ఎవరు షఫుల్ అవుతారో అనేది మీ ఇష్టం. అబ్బాయిలు కాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు రవి. అబ్బాయిలన్నా షఫుల్ అవ్వాలి, అమ్మాయిలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. చెప్పండి, మీ టైం 2 seconds. వెరీ గుడ్. సో ముగ్గురు అబ్బాయిలు డిస్కస్ చేసి అబ్బాయిలు షిఫ్ట్ అయ్యారు అండ్ అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ప్రతి టీమ్ లో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు. రైట్? ఒరిజినల్ ఎవరు? ఇప్పుడు ఆ టీమ్ లో ఒరిజినల్ బ్లాక్ డ్రెస్ అమ్మాయి, డూప్లికేట్ ఎవరు? ప్రకాష్, ఎందుకంటే టీమ్ సి నుంచి వెళ్ళాడు. గాట్ ఇట్? ప్రతి పోడియం దగ్గర ఒక ఒరిజినల్ డూప్లికేట్ ఉన్నారు. క్వశ్చన్ ఆన్సర్ రౌండ్. ఓకే. టీమ్ కి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వస్తారు. డూప్లికేట్ ఇట్ సైడ్, ఒరిజినల్ అట్ సైడ్ ఉంటారు. మేము ఒరిజినల్లీ ఒక క్వశ్చన్ అడుగుతాం, కానీ ఆ ఒరిజినల్ చెప్పిన ఆన్సర్ రైట్ ఓ రాంగ్ డూప్లికేట్ డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, ఈ డూప్లికేట్ అన్నది అది రాంగ్ ఆన్సర్ అని. యాక్చువల్ గా ఆన్సర్ రాంగ్ అయితే డూప్లికేట్ కి మార్కులు వెళ్ళిపోతాయి, అంటే ఆవిడ టీమ్ కి మార్కులు వెళ్తాయి. ఓకేనా? ఆయన రైట్ చెప్పాడు, ఈమె అవును రైట్ చెప్పింది, ఆన్సర్ కూడా రైట్ అయితే డూప్లికేట్ కి మార్కులు వెళ్తాయి. సో డూప్లికేట్ కి ఎక్కువ స్ట్రెంత్ అనమాట. గాట్ ఇట్? ఇద్దరు తప్పు చెప్పారు, ఆ మార్కులు మా సొంతం అవుతాయి. క్లియర్? క్లియర్. క్లియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టీమ్ ఏతో క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి భయ్యా, నేను క్వశ్చన్ ఆవిడని అడుగుతా, ఆవిడ చెప్పిన ఆన్సర్ రైట్ ఓ రాంగ్ నువ్వు చెప్పాలి. ఓకేనా? నీ టైం లిమిట్ జస్ట్ 10 seconds. ఓకేనా? ఈ ప్రాసెస్ లో మీరు ఆన్సర్ అనౌన్స్ చేసేది లేదు, మాట్లాడుకునేది లేదు, మీరు ఆ నుంచి సిగ్నల్ చేసేది లేదు. ఆల్రైట్? ఫస్ట్ క్వశ్చన్, అగ్గి పుల్లలో ఉండే కెమికల్ ఏమిటి? మందుని ఏమంటారు? అగ్గి పుల్లలో బ్లాక్ గా ఉంటది కదా, గంధం. గంధం. ఓకే. అగ్గి పుల్లలో గంధం. అగ్గి పుల్లలో ఉండే కెమికల్ గంధం అంటుంది. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ అన్న. రాంగ్ ఆన్సర్. అందుకే టీమ్ సి కి 25 points. ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఏదో కెమికల్ అన్న. అది వెరీ గుడ్. టచ్ లో ఉండు. నాకు తెలిసి మన షోలో, అంటే వేరే షోలో తెలియదు కానీ మన షోలో కెమెరామెన్ ఆర్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళొక క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాతనే మన దగ్గరికి వచ్చారు. సో అందుకే కెమెరామెన్ ని పిలుద్దాం. సీను ఇట్రారా. సీను రావాలి, సీను రావాలి, సీను రా 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 సీను. ఏంటండి మీరు కెమెరామెన్ అండి? కెమెరామెన్ అందరు కెమెరామెన్ తరపు నుంచి మా సీను చెప్తాడు ఆన్సర్. సీను, అగ్గి పుల్లలో ఉండే కెమికల్ ఏంటి? ఫాస్ఫర్. ఫాస్ఫర్. ఎస్, రైట్ ఆన్సర్. రెడ్ ఫాస్ఫరస్. అద్ది సీను, అద్ది సీను. ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి కూడా మమ్మల్ని అందంగా చూడడానికి చీకట్లో ఉండే మహానుభావులు ఈ కెమెరామెన్స్. అది అందుకే వెళ్ళేటప్పుడు మా చెల్మార్ స్టెప్ ఒక్కసారి కూర్చొని చేస్తాం. అదే కూర్చోలేదా? సూపర్. వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ అందరూ మా కెమెరామెన్. సో మా షోని ఇంత అద్భుతంగా కోట్ల మందికి తీసుకెళ్తున్నారు కాబట్టి మా ప్రతి ఒక్క కెమెరామెన్, స్పెషల్లీ మా డిఓపి గారికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ క్వశ్చన్, ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు. షాయ్, దెబ్బలు పడతాయి. ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు చాలా ఈజీ. ఇది అది ఇట్లా టచ్ చేస్తే సన్ఫ్లవర్. రైట్. ఆ 1-0 అయ్యే ముందు చెప్పేసింది సన్ఫ్లవర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. దొబ్బిన ఇద్దరికి. ఇప్పుడు రైట్ చెప్తే ఆమె ఏం చెప్పింది? సన్ఫ్లవర్. నువ్వేం చెప్పినావు? రైట్. అది రాంగ్ యాక్చువల్లీ. అయితే నువ్వు రైట్ అని చెప్పినావా? నువ్వు దేవుడి స్వామి. ఏడ ముడుచుకుంది నాన్న సన్ఫ్లవర్? తెలీదన్నా. తెలుసుకున్నానా? దాని పేరు ఏమంటారు? ఎవరికైనా తెలుసా? టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ అంటారు, బట్ తెలుగులో ఏమంటారు? ముట్టుకుంటే ముట్టుకునే చెట్టు. దానికి ఒక పేరుంది, అత్తి పత్తి. సో ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి మాకు యాంకర్లకు వస్తాయి పాయింట్. ఓకే.
థర్డ్ జాగ్రత్త అయిందానా, ఇది ఈజీ, ఇది చెప్తావు నువ్వు, నాకు తెలుసు. ప్లీజ్ ఇది ఒకటి నన్ను నేను మరిచిన నీ తోడు విరహాను వేగుతూ ఈనాడు సాంగ్ ఏ సినిమాలోనిది? ప్రేమదేశం ప్రేమదేశం ఏందే? ప్రేమదేశం ప్రేమదేశం. ప్రేమ దేశంలో పాట అంట. రైటా రాంగా? రాంగ్ అన్న. వెరీ గుడ్ నాన్న, నువ్వన్న నా పరువు నిలబెట్టావు. సూపర్ డైవర్ట్ చేసావు. అది రైట్ ఆన్సర్, అందుకే టీమ్ 25 పాయింట్స్. ఆ పాట పాడినా ఐడియా వస్తుంది. రాదన్న నాకు. నీకు వస్తుందా? వింటాను. శివ లిరిక్ రైటర్, పాడతాడు, మంచి రాగంలో వాడినా. 1 2 3 గో. నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ ధ్యాసలో నాది నిలిచిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ. అది ఒరిజినల్ పాట. అది నన్ను మా చూడంగానే శివ పాడితే పాడారు. మీరు ఏదో పాట అనుకున్నారు, కానీ ఈ పాటనే అది, ఈ పాటనే. ఓకే, సో 3 క్వశ్చన్స్ అయిపోయాయి. టీమ్ ఏ 25 అండ్ టీమ్ సి 25. నువ్వు మీ టీమ్ కి 25 పాయింట్స్ గెలిపించావు. చూద్దాం ఏమైందో. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ బి రెడీగా ఉంది, వచ్చేయండి ఇంకా. ఈ ఫస్ట్ క్వశ్చన్, కరెంట్ బల్బ్ లో ఉండే సన్నని వైర్ ని ఏమంటారు? ఫిలమెంట్. ఆ? మళ్ళీ ఆలోచించుకోరాడా? ఆలోచించుకొని చెప్పు. బల్బులో సన్నటి వైర్, దాన్ని ఏమంట? ఇక్కడ ఓకే, ఫిలమెంట్. రైట్ ఆర్ రాంగ్? రైట్ అన్న, రైట్ ఆన్సర్. చెప్పింది రైట్. రైట్ ఆన్సర్. టీమ్ ఏ 25 పాయింట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, అష్టాదశ అంటే ఎన్ని నంబర్? ఎంత నంబర్ అష్టాదశ? క్వశ్చన్ ఏ చెప్పినా కష్టమే. 8. అష్టాదశ అంటే 8. రైట్ రైట్ ఆన్సరా? ఇంకోసారి ఆలోచించుకో. రైట్ అన్న. 8ఆ? రాంగ్ ఆన్సర్. ఇద్దరికి పాయింట్ రావు. అష్టాదశ అష్ట అంటే 8, అష్టదశ అంటే దశ, 10 యాడ్ చేయాలి. 18 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇద్దరికి పాయింట్ లేవు. థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, వన్డే క్రికెట్ లో నో బాల్ వేసిన తర్వాత నెక్స్ట్ బాల్ కి అంపైర్ ఇచ్చే సిగ్నల్ ని ఏమంటారు? ఏదో ఒకటి చెప్పు. అవుట్. అవుట్ అంటారా? మీ ఇంట్లో దోమలు ఉంటాయా? దానికి సంబంధించింది. ఓకే, ఆవిడ అవుట్ అన్నది రైట్ ఆర్ రాంగ్? రాంగ్ అన్న. రాంగ్ ఆన్సర్. వీడు చెప్పింది రైట్, అందుకే టీమ్ ఏ 25 పాయింట్స్. ఏమంటారు? ఫ్రీ హిట్. ఫ్రీ హిట్ అంటారు. ఆ సింబల్ కూడా ఇలా ఫ్రీ చేస్తారు. హిట్. అది ఇంకా కొంచెం నాలెడ్జ్ పెట్టి చదువుకోవాలన్న. స్కూల్ రెగ్యులర్గా వెళ్ళు. జ్వరం వచ్చింది, కడుపు నొచ్చింది అనుకో. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టీమ్ బి కూడా గేమ్ ఆడేశారు. టీమ్ ఏ 75, టీమ్ సి 25 అండ్ టీమ్ బి ఖాతా ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే రండి భయ్యా, నువ్వు ఆవిడ కంటే ఈవిడ కంటే ఇంటెలిజెంట్ అని అనుకుంటున్నావా, లేకపోతే కొంచెం డల్లే అన్నా? ఐక్యూ 0. మరి దేంట్లో నువ్వు తోపు తురుము? ఇంట్లో కాదు, అన్నిట్లో ఒక కేలు పెట్టింది. అన్నిట్లో ఒక కేలు పెట్టినావా? అంటే నీకు 10 తెలుసు, 10 ఏళ్ళు ఉన్నాయి. ఓ కాలేజ్ కూడా పెట్టినావా ఏంది? 20 తెలుసు అయితే. టీమ్ సి రెడీగా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, కంపాస్ తెలుసా? ఏడుంది కంపాస్? జామెట్రీ బాక్స్ లో ఉంటది. సూపర్. కంపాస్ తెలుగులో ఏమంటారు? తెలుగు వాళ్ళం తెలుగే మాట్లాడదాం. కంపాస్. కంపాస్. వృత్తకోణం, త్రికోణం. వృత్తకోణం, త్రికోణం. ఈ రెండు కరెక్టా రాంగా? ఈ రెండు రాంగ్. వృత్తకోణం రైట్. ఆమె వృత్తకోణం అని చెప్పింది కదా. మళ్ళీ రెండు మిక్స్ చేయొద్దు కదా, అయితే రాంగ్. అది వృత్తకోణం. వృత్తకోణం అని చెప్పింది. వృత్తకోణం రెండు చెప్పింది. వృత్తకోణం రైట్ ఆన్సర్. బట్ వృత్తకోణం కూడా చెప్పింది. అది రైట్ ఆన్సర్. రైట్ 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 ఆన్సర్. ఇద్దరికి దొబ్బినే. వృత్తకోణం రైట్. వృత్తకోణం ఏంద్రా? వృత్తకోణం ఏంద్రా? వృత్తకోణం కాదు, వృత్త లేఖిని. అదే కొంచెం అడ్డట్ అయిందా? వృత్త లేఖిని నీ కంపాస్ అంట తెలుగులో. ఓకే, శతాబ్దం. శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? 100. శతాబ్దం 100. శతాబ్దం అంటే 100 అంట. రైట్ రాంగ్? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. టీమ్ బి 25 పాయింట్స్. అకౌంట్ ఓపెన్ అయింది. లాస్ట్, రాజర్ ఫెడరర్. ఎక్కడ విన్నావా పేరు? రాజర్ ఫెడరర్ ఇన్లేదా? ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి? వాళ్ళే తెలీదు మళ్ళీ ఏ ఆటకు సంబంధించినాడంటే. అరే పేపర్ తెలిస్తే ఆయన పేరే ఉంటది. సరే ఏదో ఒకటి చెప్పే. 6. లక్కీగా వాలీబాల్. వాలీబాల్. రాజర్ ఫెడరర్ వాలీబాల్ కి సంబంధించిన ఆటగాడు.
రాంగ్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ 25 పాయింట్స్ టీమ్ బి. చెప్పు కరెక్ట్. బస్సెస్ ఏముంటో సంథింగ్ పేరు వస్తలేదు. ఏందది? రాజర్ ఫెడరర్ ఏ ఆటకురా? ఏ ఆట పేరు చెప్పు. ఫుట్బాల్ నోట్లో ఉంది కానీ బయటకు వస్తలే. అది ఇట్లా ఆడతా. టెన్నిస్ 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 ఇట్లా badminton టెన్నిస్ ఆడతారు. టెన్నిస్ 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 ఇట్లా టెన్నిస్ ఆడతారు. అదే ఇట్లా ఆడతా టెన్నిస్. టెన్నిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే 25 పాయింట్స్ గోస్ టు టీమ్ బి. ఈ లెక్కన గేమ్ అయిపోయింది. మీరు హ్యాపీగా వెళ్ళిపోయి పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు షఫుల్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ టీమ్స్. యా ఓకే, సో స్కోర్స్ పరిస్థితి టీమ్ ఏ లీడింగ్ విత్ 75 పాయింట్స్. టీమ్ బి కొద్దిగా తక్కువ ఉన్నారు 50. టీమ్ సి 25 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూసుకుందాం.